ఇప్పుడు ఐఆర్ఈఎఫ్ తెలుగు వక్త అయిన బ్రదర్ మన్సూర్ గారిని వారి యొక్క ప్రసంగమును ప్రారంభించగోరుతున్నాను. బ్రదర్ మన్సూర్. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబీ అబాదా వాలా ఆలిహి వస్హాబిహి అజ్మఈన్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. రబ్బిష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహు ఖౌలీ. వేదికను అలంకరించిన పెద్దలు, వేదాంతి అయిన శ్రీ రాజగోపాలాచారి గారు, హైదరాబాద్లోని ప్రఖ్యాతిగాంచిన బిర్లా మందిర్ యొక్క ముఖ్యార్చకులు రెవరెండ్ డేవిడ్ రాజు గారు, ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ ప్రొఫెసర్ జనాబ్ అన్వర్ ఖాన్ గారు, అన్వారుల్ ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఐఆర్ఈఎఫ్, సభ నిర్వహణకర్త బ్రదర్ లుహ్మాన్, సభలోని పెద్దలకు మరియు నా సోదరి సోదరులకు నా ఇస్లామిక్ అభివందనలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థము, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దయయు మరియు కృపయు మీ అందరిపై కలుగుగాక. ఈరోజు నా ఉపన్యాసం యొక్క ముఖ్యాంశము హిందుత్వము, క్రైస్తవ మతము మరియు ఇస్లాం మత గ్రంథాలలో దేవుడు ఎవరు. ప్రజలలో ఒక ప్రశ్న ఉత్పన్నమై ఉంటుంది. అది ఏమిటంటే, ఈ సమయంలో నేను ఈ విషయాన్ని ఎందుకు ఎన్నుకున్నాను అని. దీనికి జవాబు, ప్రస్తుత కాలంలో, ప్రస్తుత పరిస్థితుల్లో మానవులందరూ భిన్నత్వాలను పక్కన పెట్టి మనలోని ఏకత్వం పెంపొందించే విషయాలపై కృషి చేయాలి. తద్వారా ఈ లోకంలో శాంతి పెల్లుబిగుతుంది. హిందుత్వము, క్రైస్తవ మతము మరియు ఇస్లాం, ఈ మూడు మతాలలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయము దేవుడు. ఒకవేళ మనందరము కలిసి దేవుడు అనే ఈ విషయంపై ఏకీభవించగలిగితే ఇన్షాల్లాహ్ మనలోని మిగిలిన భిన్నత్వాలను ఏకం చేయడానికి ఎంతో సమయం పట్టదు. తద్వారా ప్రపంచంలోని శాంతి స్థాపన మరియు సోదర భావం ఎంతో సులువుగా వ్యాప్తి చెందుతుంది. చాలాసార్లు ప్రజలు ఒక మతాన్ని అర్థం చేసుకోవడానికి ఆ మతానుచరులను కానీ లేక ఆ మతాన్ని అవలంబించే వారిని చూసి ఈ మతం యొక్క బోధనలు ఇలా ఉంటాయి, ఈ మతం యొక్క ప్రవచనాలు ఇవి అని అవగాహన చేసుకుంటారు. కానీ అన్ని వేళలా ఇది సరి అయిన పద్ధతి కాదు. ఎందువలనగా ఒక మతానుచరుడు ఆ మతానికి అనుగుణంగా తన జీవనాన్ని సాగించవచ్చు, లేక ఆ మత బోధనలకు వ్యతిరేకంగా కూడా కొన్నిసార్లు అతను జీవించవచ్చు. ఉదాహరణకు, వీరప్పను చూసి నేను హిందూయిజం తెలుసుకోదలిచిన, లేక 60 లక్షల యూదులను చంపాడు అని చెప్పబడే హిట్లర్ను చూసి నేను క్రైస్తవ మతము అవగాహన చేసుకోగలిచిన, ముమ్మాటికి అది నా తప్పే అవుతుంది. ఏ మతాన్నైనా ఏ ధర్మాన్నైనా తెలుసుకునే అతి ఉన్నతమైన మార్గము ఆ ధర్మము యొక్క మత గ్రంథాలను అధ్యయనం చేసి నిజానిజాలను తెలుసుకోవడము. ఇన్షాల్లా నా ఈనాటి ప్రసంగంలో ప్రజలు ఏమి చేస్తున్నారు అనేది కాకుండా, లేక సమాజంలో ప్రసిద్ధి చెందింది ఏమిటి అనేది కాకుండా, కేవలం మన మత గ్రంథాలలో దేవుని గురించి ఏమి రాసిబడి ఉన్నదో రుజువులతో మీ ముందు చర్చిస్తాను. నా ప్రసంగం యొక్క మొదటి భాగము హిందుత్వములో దేవుడు ఎవరు. ముందుగా మనం హిందుత్వము మరియు హిందువు అనే పదాల గురించి అర్థం చేసుకుందాం. హిందుత్వం అనేది ఒక హిందువు యొక్క జీవన విధానానికి ఇవ్వబడిన పేరు. హిందూ లేక హిందుత్వము అనే పదాలు ప్రస్తుత కాలంలో హిందువులు ఆచరించే ఏ మత గ్రంథాలలోనూ ఒక్కసారి కూడా రాసిబడి లేవు. హిందూ అనేది ఒక భౌగోళిక పదము మాత్రమే. సింధు నది అవతల నివసించే వారిని సింధువులు లేక హిందువులు అంటారు. సింధు నది అవతల నివసించే వారందరూ, వారు క్రైస్తవులైనా, ముస్లింలైనా, సిక్కులైనా, జైనులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, వారందరూ భౌగోళికంగా హిందువులు అని పిలువబడతారు. వారు తమ ధార్మికంగా తమ ధర్మానికి, తమ మతానికి చెందినవారవుతారు.
హిందూ అనే పదము మనము కొన్ని మూలాధారాలను పరిశీలిస్తే ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ అండ్ ఎథిక్స్ అనే పుస్తకము 1965లో న్యూయార్క్ నుంచి ప్రచురితమైన 6వ సంపుట ప్రకారము పేజీ నంబరు 699లో ఏమి రాసిబడిందంటే, హిందూ అనే పదము మొట్టమొదటిసారిగా ముస్లింలు భారతదేశంలోని ఆగమనం తర్వాత వాడబడింది అని. ఇంకా ఈ స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ప్రధాని మంత్రి అయిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, ఆయన అత్యంత ప్రఖ్యాతిగాంచిన పుస్తకము డిస్కవరీ ఆఫ్ ఇండియా పేజీ నంబర్ 74లో నెహ్రూ గారు ఏం రాశారంటే, హిందూ అనే పదము మొట్టమొదటిసారిగా 8వ శతాబ్దపు తాంత్రిక పుస్తకంలో కనపడింది. మరియు అక్కడ అది ఏ మతానికి కానీ ధర్మానికి కానీ చెందిన పదము కాదు, కేవలం ఒక భౌగోళిక సూచిక మాత్రమే అని నెహ్రూ గారు అక్కడ రాశారు. ఇంకా మనం ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా అనే పుస్తకం చదివితే 20వ సంపుటము 581వ పేజీ నెంబర్లో ఏమి రాసిబడిందంటే, వారు వేల కొద్ది జాతులు ప్రజాతులుగా విభజించబడ్డారు. ప్రతి జాతికి ఒక ఆచారము ఉన్నది. వీరందరినీ వేరే వేరే పేర్లతో పిలవడం ఎంతో కష్టసాధ్యమైన పని కాబట్టి బ్రిటిషు గ్రంథకర్తలు వారందరినీ కలిపి హిందువులు అని ఒక పేరిచ్చినారు అని ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికాలో రాసిబడి ఉంది. ప్రస్తుత కాలంలో హిందూ అనేది ఒక నిర్దిష్ట ఆచారములను ఆచరించే వారికి ఇవ్వబడింది. ఇంకా హిందుత్వంలోని మత గ్రంథాలు ఏమిటో మనం తెలుసుకుందాం. హిందుత్వంలో అత్యంత ముఖ్యమైనవి వేదాలు. ముఖ్యముగా 4 వేదములు ఉన్నవి. మొదటిది ఋగ్వేదము. ఋగ్వేదాన్ని హిందువులు అత్యంత ప్రామాణికంగా అతి పురాతనమైన పుస్తకముగా దేవుని వాక్యంగా విశ్వసిస్తారు. ఋగ్వేదం తర్వాత యజుర్వేదము, అథర్వేదము మరియు సామవేదము, ఈ 4 వేదాలు ఉన్నవి. వేదాల తర్వాత సుమారు 108 ఉపనిషత్తులు ఉన్నవి. ఉదాహరణకు శ్వేతార ఉపనిషత్తు, ముండక ఉపనిషత్తు, మాండూక్య ఉపనిషత్తు మొదలగు ఉన్నవి. ఉపనిషత్తుల తర్వాత పురాణాలు, 18 పురాణాలు ఉన్నవి. పురాణాల తర్వాత అరణ్యకాలు, బ్రాహ్మణాలు, 10 అరణ్యకాలు, 10 బ్రాహ్మణాలు ఉన్నవి. తైతేయ అరణ్యకము, ఐతరేయ బ్రాహ్మణము మొదలగవి. దీని తర్వాత హిందువులు 2 ఇతిహాసాలలో కూడా విశ్వసిస్తారు. మొట్టమొదటిది రామాయణము, రెండవది మహాభారతము. రామాయణము వాల్మీకి రాముని గురించి రచించిన కథ. మహాభారతము ప్రపంచంలో అత్యంత పెద్ద మహాకాండంగా ప్రసిద్ధి చెందింది. ఇది కౌరవులకు మరియు పాండవులకు జరిగిన యుద్ధానికి ప్రసిద్ధి. భగవద్గీతలోని కురుక్షేత్రంపై అర్జునుడికి మరియు కృష్ణుడికి మధ్య జరిగిన సంభాషణనే భగవద్గీత అంటారు. మరియు ప్రస్తుత కాలంలో హిందువులు ఈ భగవద్గీతను అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. హిందుత్వము బహు దైవారాధ మతముగా భావించబడుతుంది. అంటే ఎంతోమంది దేవుళ్ళని విశ్వసించే మతముగా. మనము ఒక సాధారణ హిందువుని, అయ్యా మీరు ఎంతమంది దేవుళ్ళని పూజిస్తారు అని ప్రశ్నించగా, కొంతమంది 3 దేవుళ్ళని, కొంతమంది వేల కొద్ది దేవుళ్ళని, కొంతమంది 3 కోటి దేవతలు ఉన్నారు అని జవాబిస్తారు. కానీ మనము వేదాంతి అయిన రాజగోపాలాచారి వంటి వేదాంతులను అడిగిన ఈ ప్రశ్న, అయ్యా నిజానికి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అంటే పండితులు నిజానికి దేవుడు ఒక్కడే అని సమాధానమిస్తారు.